ఓం గం గణపతయే నమః శివాయ గురువే నమః. జ్ఞానక్ష వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా సరే మీరు అనుకున్నటువంటి పనులు జరగట్లేదు, అది ఏదైనా సరే బ్లాకేజెస్ వల్ల అయ్యి ఉండొచ్చు. అలాగే నవగ్రహాల యొక్క ఇబ్బందులు మీకు గురి చేస్తున్నట్లయితే కనుక నవగ్రహాల యొక్క స్థానాల వలన కానీ నవగ్రహ దోషాల వలన కానీ మీరు అనుకున్నటువంటి పనులు అనేటువంటి జరగకపోవటమో, డబ్బులు మీకు రావాల్సినటువంటివి బ్లాక్ అయిపోవటమో, ఇరుక్కుపోవటమో, అంతేకాకుండా విపరీతమైనటువంటి నరఘోష నెగిటివ్ ఎనర్జీ అంటూ మీకు ఉందనుకోండి, మిమ్మల్ని చూసి వారో లేనటువంటి వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు మీ మీదన పడి ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎక్కువ ఉండటం వలన కూడా మీకు ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. శత్రువులు మీ పట్ల ఏడ్చేటువంటి వాళ్ళ వలన మీరు సమస్యలకి వీటికి అన్నిటికీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి శత్రువులు మీకు సమస్యలు ఇబ్బందులు తలపెట్టాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది కానీ సమస్య కానీ అడ్డు కానీ ఆటంకం కానీ ఉండకుండా, అంతే విధంగా మీరు అనుకున్నటువంటి ఏ పనులైనా ఏ కార్యాలైనా ఏ యొక్క పరిస్థితుల్లోని ఏ యొక్క పనుల కోసమో మీరైతే బయటికి వెళ్తున్నారో జరగట్లేదో, మీకు రావాల్సినటువంటి డబ్బులైనా సరే అవి బ్లాకేజెస్ అయిపోతున్నాయి అనుకోండి, ఇవన్నీ సమస్యల నుంచి కూడా మీరు తొలగింపబడాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క కాళికామ్మ వారికి పరిహారాన్ని ఆచరించి చూడండి. ఏదైనా సరే ఒక మంగళవారము అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో మీరు నలుపు రంగు దుస్తులు కానీ లేకపోతే ఎరుపు రంగు యొక్క దుస్తులు కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక రకమైనటువంటి రంగు గల యొక్క దుస్తులు మీరు ధరించాలి. ముందు స్నానం చేసిన తర్వాత, స్నానం చేసి ఈ విధమైనటువంటి రంగు గల వస్త్రము ధరించి మీ యొక్క పూజా మందిరంలోకి చక్కగా వెళ్ళండి. చక్కగా వెళ్ళిన తర్వాత కాళికా అమ్మవారి యొక్క ఫోటో ఏదైనా ముందు రోజే తెచ్చి పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే గూగుల్లో ఉంటాయి కాబట్టి నెట్ షాప్కి వెళ్ళి నెట్ సెంటర్లోకి వెళ్ళి చక్కగా తీపించుకొని ఏదైనా లామినేషన్ చేయించుకుంటారు ఈ యొక్క ప్రక్రియ కోసమైనా సరే. అయితే కాళికామ్మ వారి యొక్క ఫోటో పెట్టుకోండి. ఇప్పుడు కాళికామ్మ వారి యొక్క ఫోటో ముందర ఒక నలుపు రంగు యొక్క గుడ్డ పరచండి. అంటే ఒక బ్లౌజ్ పీస్ కావచ్చు, కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే నలుపు రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరచండి. ఏర్పరిచిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క వస్త్రం మీద ఒక చిన్నపాటి ఆవు నేతితో దీపం కుంది కానీ మట్టి ప్రమిది కానీ ఏదైనా సరే వాడి ఒక దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ యొక్క నిమ్మకాయని మీ యొక్క కుడి చేతిలో పట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి. ఈ విధంగా 108 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయని తీసుకోండి. ఆ యొక్క నిమ్మకాయకి ఒక 4 లవంగాలు ఇంటూ షేపు వచ్చేటువంటి విధంగా ఆ యొక్క నిమ్మకాయ మీదకి గుర్చండి. అంటే ఆ యొక్క నిమ్మకాయ ఉంది కదా, ఒక లవంగం అనేటువంటి తీసుకోండి. గుచ్చిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో అక్కడే దగ్గరే, ఎక్కువ గ్యాప్ ఏమి ఇవ్వద్దు, అక్కడే వెంటనే చూడటానికి ఒక ఇంటూ సింబల్ లా కనిపించే విధంగా ఆ యొక్క లవంగాల్ని గుచ్చండి. అంటే ఒక లవంగం, దాని పక్కన ఇంకో లవంగం వస్తుంది, దాని తర్వాత మళ్ళీ దాని కింద ఇంకొక 2 లవంగాలు వస్తాయి అనమాట. అంటే ఒక స్క్వేర్ షేప్ వస్తుంది. మనం చేసినటువంటి ప్రకారంగా అది చూడటానికి స్క్వేర్ షేప్ లో అనిపించినప్పటికీ కూడా అది ఒక ఇంటూ ఆకారంగా కూడా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? అక్కడే కూర్చోండి. గుచ్చిన తర్వాత ఈ విధంగా గుచ్చినటువంటి ఆ యొక్క నిమ్మకాయని ఆ యొక్క నలుపు రంగు యొక్క వస్త్రం మీద పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద నల్ల నువ్వులు, ఆ యొక్క లవంగాలు ఎక్కడైతే గుచ్చారో ఆ యొక్క లవంగాల మీద నల్ల నువ్వులు అనేటువంటిది వెయ్యండి. వేసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క నలుపు గుడ్డ వేశారు కదా, దీపం కుంది అనేటువంటిది బయట పెట్టేసి పక్కన ఇప్పుడు కేవలం ఆ యొక్క నిమ్మకాయని ఏ విధంగా అయితే మనం మంత్రించి ఆ విధంగా లవంగాలు అవి గుచ్చి చేసామో ఆ యొక్క నలుపు రంగు యొక్క గుడ్డలోనే దాన్ని మూట కట్టండి. మూట కట్టిన తర్వాత 2 చేతులతోని కూడా ఆ యొక్క మూట కట్టినటువంటి ఆ యొక్క పదార్థాన్ని పట్టుకుని ఇదే మంత్రాన్ని మళ్ళీ ఇంకొక 11 సార్లు మీరు జపం చేయాలంటే ఏ మంత్రం అయితే మీరు 108 సార్లు జపము చేస్తారో అదే మంత్రాన్ని మీరు మరలా ఒక 11 సార్లు మీరు జపం చేయవలసి ఉంటుంది అనమాట. ఆ మంత్రం ఏంటో తెలియజేస్తాను, వీడియో అయితే ఆఖరి వరకు చూడండి. అయితే ఈ విధంగా ఆ యొక్క మంత్రం అనేటువంటిది మళ్ళీ ఒక 11 సార్లు చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు ఆ యొక్క పదార్థాన్ని మీరు పడుకునేటువంటి మీ యొక్క దిండు కిందన పెట్టుకుని మీరు పడుకుండిపోవాలి. అయితే ఉదయం ఎప్పుడు లేస్తే అప్పుడు, మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు నిద్ర లేచిన తర్వాత దాన్ని తీసి మీకు ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 4 దారులు
కలిసేటువంటి ఒక జంక్షన్, అంటే ఒక సర్కిల్, అక్కడ కనుక 4 దారులు ఉన్నాయనుకోండి, 4 వైపులా కూడా ఆ యొక్క జంక్షన్, ఆ యొక్క సర్కిల్ వద్దన పడేయచ్చు. లేదు అని అంటే ఏదైనా కూడా ఒక దివ్యమైనటువంటి ఒక చెట్టు మొదట్లో మీరు పడేయచ్చు. అంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఈ యొక్క చెట్టు మొదట్లో మీరు పడేయచ్చు. లేదు అని అంటే ప్రవహిస్తున్న నదిలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ మీరు పారవేసేయచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత, పారవేసేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం అనేటువంటిది కడుక్కొని చక్కగా మీరు స్నానం అనేటువంటిది పూర్తి చేసుకుని తయారైపోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మీకు అడ్డుగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు డబ్బులు రావడానికి అడ్డులు అనేటువంటిది ఏర్పడుతున్నాయి, మీరు కోరుకున్నటువంటి కార్యాలు అనేటువంటి సాధించడానికి అవి అన్ని కూడా విజయప్రదంగా ముందుకు వెళ్ళడానికి మీకు అడ్డులు అనేటువంటి ఎదురవుతున్నాయి. ఇలాగ మీకు అడ్డులుగా, ఇబ్బందులుగా గురి చేసేటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ అన్నీ కూడా నివారణ అవుతాయి అన్నమాట. అంటే మీకు అడ్డులు, ఆ యొక్క బ్లాకేజెస్ అనేటువంటిది ఏర్పడటానికి ఏదో ఒక కారణం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటే జరగచ్చు, నరఘోష విపరీతంగా ఉంటే జరగచ్చు, శత్రువుల పీడ విపరీతంగా ఉంటే జరగచ్చు, మీ యొక్క జాతకంలో నవగ్రహాల వలన సమస్యలు, ఇబ్బందులు, నవగ్రహ దోషాల వలన ఇబ్బందులు అనేటువంటి జరగచ్చు. ఆ నవగ్రహాల వల్ల మీ యొక్క టైం పీరియడ్ బాగోలేక మీకు అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా జరగచ్చు. ఈ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా మీరు విముక్తి లభిస్తుంది అనమాట ఈ యొక్క పని కనుక చేస్తే. ఇంకా ఒకవేళ మీకు ఫలితం అనేటువంటిది వచ్చింది, ఇంకా కూడా మరీ ఇంకా అత్యంత ఉన్నతమైన ఫలితం రావాలి, ఇంకా శక్తివంతంగా పని చేయాలి, ఇంకా కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి, మార్పు అయితే కనిపించింది కానీ పూర్తిగా పని అవ్వలేదు, ఇంకా కూడా మళ్ళీ కూడా చేయాల్సిన అవసరం ఉంటే కనుక మళ్ళీ తిరిగి ఇంకొక వారము, మళ్ళీ మంగళవారం అర్ధరాత్రి కూడా మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఇలాగ మీకు ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది ఉంటుందో, మార్పు గమనించారు, ఇంకా కూడా ఇంకా కూడా మంచి చక్కటి మార్పు కోరుకున్నట్లయితే కనుక ఇదే విధంగా ఇంకొక వారం కూడా చేయండి. అలా ప్రతి వారానికి ఒక్కసారి కనీసం ఒక 7 వారాల పాటు చేసుకున్నట్లయితే ఇంకా కూడా శక్తివంతమైనటువంటి విశేషమైన ఫలితం అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, చక్కగా అయితే వినండి. ఓం క్రీం కాళికాయై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్రీం కాళికాయై నమః. ఇది ఎవరైనా సరే శ్రద్ధతో, నమ్మకముతో చేసుకుంటే తప్పకుండా పనిచేస్తుంది. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా. మరి ఇది చెయ్యటానికల్లా మీకు కావాల్సినది ఏమిటి అంటే నియమ నిష్టలో పద్ధతి ఇవి అన్నీ కూడా కాదు, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి. ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క పరిహారం చాలా శక్తివంతమైనటువంటిది, ఇది తప్పకుండా పనిచేస్తుంది అని పూర్తి శ్రద్ధ నమ్మకముతో చెయ్యండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. మొట్టమొదటిగా మీకు ఉండవలసింది, కావాల్సింది ఈ యొక్క పరిహారం యందు నమ్మకము. నమ్మకం లేక అనవసరంగా చేస్తున్నామేమో, ఇది చేస్తే పని చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా నిజంగానే జరుగుతాయా, ఇలా చేసినంత మాత్రం జరిగిపోతుందా, ఇలాంటి ఆలోచన కలిగినదైతే కనుక చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పని చెయ్యదు. నిజంగా పని చేసేటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా నమ్మకం లేకుండా చేసేటువంటివి పని చెయ్యవు. కాబట్టి పూర్తి శ్రద్ధ నమ్మకంతో కనుక మీరు ఆచరించినట్లయితే కాళికామ్మ వారి మీద ఇష్టతతో, శ్రద్ధతో తప్పకుండా పని చేస్తుంది. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.